మాతృదేవోభవ. మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత. ఎన్నో భాగాలు మాతృ ప్రార్థన తెలుగులో విన్నారు, ఇప్పుడు సంస్కృతంలో వినండి, ఇదో వైవిధ్యం. మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత, గీతాత్వమేవ యదునందనవాక్ప్రభూత, పూతాత్వమేవ పరిపూర్ణసుధాంసు జాత, జాతాత్వమేవ సుకుమారగిరాకృతార్థా జాత త్వమేవ. అశ్వమేధ యాగం చేయడం కంటే ఆకలైన వాడికి అన్నం పెట్టడమే గొప్ప పుణ్యం అనే విశేషాన్ని మనకి తెలియజేస్తూ ఉన్న, మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతంలో అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1774వ భాగానికి స్వాగతం. మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత. హృదయంలో ఉదయించేటువంటి, ఉత్సవంలా ఉదయించేటువంటి మృదుమధురమైన వాక్యాలు, బాలగీతాలన్నీ నువ్వేనమ్మా. గీతాత్వమేవ యదునందన వాక్ప్రభూత. ఆ మాటకొస్తే యదునందనుని మాటలతో పరిపూతమైన భగవద్గీత కూడా నువ్వేనమ్మా. పూతాత్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత. పొన్నమి నాటి నిండు వెనుల్లో కనిపించే పరిపూర్ణత నువ్వేనమ్మా. జాతాత్వమేవ సుకుమారగిరాకృతార్థ జాతాత్వమేవ. కుమారుని యొక్క మాటలతో జన్మ చరితార్థమైంది అని భావిస్తే నాకు అంతకంటే ఆశీర్వచనం ఇంకోటి లేదు. మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత, గీతాత్వమేవ యదునందన వాక్ప్రభూత, పూతాత్వమేవ పరిపూర్ణసుధాంసు జాత, జాతాత్వమేవ సుకుమారగిరాకృతార్థ జాత త్వమేవ. ఇక అశ్వమేధ యాగంలో ఆశ్చర్యకరమైన ఘట్టాల్లోకి ప్రవేశించబోతాం. దేవబ్రహ్మణమాన్యముల్ విడచి భక్తిన్ సప్తపాథోధివేళా విభ్రాజద ఖండభూవలయమెల్లన్, నీకు దానంబుగా భావం బందొక శంకలే కొసగితిన్ బ్రహ్మార్పణం బంచు దేవా విశ్రాంతిగా నేలుకొమ్మికను నీవు ఆచంద్రతరార్కమున్ అని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి రాజ్యదానం చేసేసినట్టే ఇక్కడ అశ్వమేధ యాగానంతరం గురుదక్షిణగా, గురుతమమైన దక్షిణగా మొత్తం రాజ్యాన్ని వ్యాసుల వారికి అప్పగించాడు, దానం ఇచ్చేశాడు. వెంటనే ఆయన అన్నాడు, నేనేం చేసుకుంటానయ్యా, మేము సన్యాసులం పరిపాలన చేయకూడదు, పరిపాలన చేసేవాళ్ళు సన్యాసుల్లో ఉండకూడదు, అందుకని ఇది నువ్వే తీసుకో, దీనికి తగిన బంగారం మాకు ఇయ్యి, అది మాకు చాలా ఉపయోగం. ఇది ఒక విచిత్రమైన వ్యవహారం. వ్యాసుడు ఎందుకు అడుగుతాడు అనేది, ఆయనకెందుకు బంగారం, బంగారం లాంటి కొడుకే దూరం అయిపోతే తట్టుకుని కూర్చున్నాడు ఆయన, ఆయనకి బంగారం ఎందుకు, అయినా అంతే, పద్ధతే. ఇందులోనండి ఈ సందర్భాల్లో మీరు గమనిస్తే ఎవ్వరూ ఏమీ దాచుకునేది పొందేది ఉండదండి. కథ నడుస్తూ ఉంటుంది అలాగా. ధనం అట్లించటు అట్లించటు ఇట్లించటు అలా పెడుతుంది. ఒక ధర్మ నిర్వహణ జరుగుతుందండి, ఎవరి దగ్గర అది నిల ఉండదండి, అంతిమంగా వెళ్ళవలసిన చోటకే వెళ్ళిపోతుందండి సమాజానికి. అది కూడా అన్ని వర్గాల వారికి. చూద్దురు కానీ గ్రంథంలో ఏముంది, దానాలు ధర్మాలు అనగానే బ్రాహ్మణులకే ఇచ్చారు, బ్రాహ్మణులకే ఇచ్చారు, బ్రాహ్మణులకే ఇచ్చారు, ఏం లేదండి, అందరికీ ఇచ్చారు. ఈ సందర్భం ఉదాహరణ. ఎవరు యోగ్యులో వాళ్ళకి ఇచ్చారు. బ్రాహ్మణుల గణంలో ఉద్దేశం ఏంటంటే వారికి ప్రత్యేకమైన వృత్తి ఏం లేదు, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుని బతకమని బ్రాహ్మడికి చెప్పారు. మరి ఎవరు ఇవ్వకపోతే ఆయన ఎలా బతుకుతాడు, అందుకని అన్నింటిలోనూ బ్రాహ్మణులకు దానం ఏంటి అన్నారు. పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పని చెప్పారు. పేదరికానికి కులమేముంది, పైగా బ్రాహ్మణుడు అన్నాక పేదవాడని చెప్పక్కర్లేదుగా, అది లెక్కే. ఇదే సామాజికమైన విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే సంస్కృతిలో ఒక ప్రధానమైనటువంటి సందేశాన్ని మనం కోల్పోయినట్టే. అయితే ఇంత రాజ్యం పుచ్చుకుని ఈయన నాకు దానికి తగిన వెల కట్టి బంగారం ఇచ్చేసి రాజ్యం నాకెందుకు, నేను పరిపాలన చేయకూడదు, ఎవరు వదులుకోమన్నారండి. ఈవేళ ఒక శాసనసభకి టికెట్ ఇస్తాం, లేదా సభ్యత్వం మీకు కల్పిస్తాం, రాజ్యసభకి టికెట్ ఇస్తాం అంటే కోట్లు పెట్టుకుంటున్నారు, కోట్లు. అటువంటిది మొత్తం రాజ్యం దానం ఇచ్చి పరిపాలించుకోబోయే అంటే వ్యాస మహర్షిని, లేకపోతే నువ్వెవరికైనా ఇచ్చుకోబోయాట నాకొద్దు, ఇక అంతగా ఇవ్వాలంటే దానికి తగిన మింజువలే
దాని మింజువలే డబ్బులు ఇమ్మన్నారు. అంటే ఏమిటి? తీసేసుకుని ఇవ్వడమే కదా. అంటే ఈ బ్రాహ్మణ ధనాన్ని తిరిగి తీసుకున్నట్టే కదా. సర్వం సహాదానం ఆయన చేస్తే తీసుకుని బంగారం ఇవ్వమన్నాడు. అదేమిటండి, ఎలా తీసుకుంటానండి నేను? నాకు ఇది వద్దు బంగారం అంటారు. ఇచ్చిన తర్వాత నేను ఎలా తీసుకొని, ఇవ్వకముందు వేరే విషయం. మీకు దానం ఇచ్చాను, దీని బదులు బంగారం అంటారు ఏమిటి? వద్దండి అలాగా. వనములకేగి అందు సుఖవాసమునర్పగలాడగాని, వనములకేగి అందు సుఖవాసమునర్పగలాడగాని, ఏను అనఘ విచార బ్రహ్మధనమక్కట కొందునే, ఏననఘ విచార బ్రహ్మధనమక్కట కొందునే అన్న ప్రీతిమై, అన్న ప్రీతిమై అనుజులు యజ్ఞసేనియును అట్టిదయా పలుకు ఒండు చెప్పకుండు, అనుజులు యజ్ఞసేనియును అట్టిదయా పలుకు ఒండు చెప్పకుండు అనుటయు హర్షబాష్ప పులకాంకురముల్ ధరించిరందరున్, హర్షబాష్ప పులకాంకురముల్ ధరించిరందరున్. సంగ్రహైక పరప్రాయక సముద్రోపి రసాతలే దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి. భోజమహారాజు చరిత్రలో బల్లాల కవి చెబుతాడు ఈ మాట. భోజ చరిత్రలో భగవంతుడు అంత విశాలమైన సముద్రాన్ని పాతాళంలో పడేడు వెర్రిమోహన్ నువ్వు అన్నట్ట. చిన్న మేఘాన్ని ఆకాశంలో ఉండి గర్జించు, నీకు అన్ని హక్కులు ఉన్నాయన్నట్ట. ఏమిటి? మేఘంలో ఉన్న నీళ్లు ఇన్ని, సముద్రంలో ఉన్న నీళ్లు లెక్కపెట్టి చెప్పలేము. మేఘం నల్లగా ఉన్నా అందంగా ఉన్నా ఇంతే. సముద్రం నీలంగా చాలా అందంగా ఉంటుంది. సముద్ర తీరానికి విహారానికి ఎడతారు, మేఘాల దగ్గరికి ఎవరు ఎడతారు? విహారానికి. మేఘం కురిపించే నీళ్ళేనండి, సముద్రం ఇవ్వగలిగిన నీళ్ళెన్ని? మరి సముద్రాన్ని ఏమో పాతాళంలో పారేసేట. సంగ్రహైక పరప్రాయ సముద్రోపి రసాతలై. ఎందుకంటే సంగ్రహైక పరప్రాయ, అన్నీ తీసుకోవడమే నీకు అలవాటు, ఎవరికి ఇచ్చే అలవాటు లేదు. దిక్కుమాలిన సముద్రం పో. ఎందుకంటే సముద్రం ఎవరికి ఏమి ఇయ్యదు, అన్నీ లాక్కోవడమే, నదులన్నీ లాక్కోవడమే, సరుకులన్నీ లాక్కోవడమే, చివరికి భూమండలాన్ని కూడా లాక్కోవడమే. అంత ప్రళయంలో అందులోనేగా మునిగిపోయేది. తీసుకోవడమే తప్పితే ఇచ్చే అలవాటు లేదు నీకు సముద్రమా. అందుకే నీది హీనమైన మనస్తత్వం, నువ్వు కింద ఉండవలసిందే అన్నట్టు. అని పాతాళంలో కిందే ఉంటుంది మరి సముద్రం. ఇచ్చే అలవాటున్న మేఘాన్ని దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి అంటాడు బల్లాల కవి. ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారనేది కాదు, అసలు ఉన్నదేదో ఇచ్చేశారుగా. మేఘం ఇచ్చేసిందిగా, ఏం అట్టి పెట్టుకోలేదు. నల్లగా ఉండే మేఘం నీళ్ళన్నీ కింద కురిపించి తెల్లగా మారిపోయింది హాయిగా, శ్వేతఛత్రంలాగా. శరత్కాల మేఘం అంట. అందుకని అన్నీ ఇస్తున్నావు, పంటలు పండుతున్నాయి, సాగునీరు తాగునీరు అన్నీ నీ వల్ల వస్తున్నాయి. నువ్వు హాయిగా గర్జించు. ఇచ్చేవాడికి అహంకరించే అధికారం కూడా ఉంది. ఇవ్వకుండా దాచుకునేవాడికి అహంకరించడం కాదు, అన్నం తినే యోగం కూడా ఉండదు. ఇచ్చేవాడు ఏమని అంటాడండి, అతని త్యాగం, అతని గుణం. అలాగా ధర్మరాజుకి ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చింది అంటే, నేను ఇచ్చేశాను, తిరిగి తీసుకోమంటారేమిటి దాన్ని? నేను చిన్నవాడినో పెద్దవాడినో మేఘంలా ఉండదలుచుకున్నాను. ఎంత పెద్దదైనా సముద్రం నాకు అక్కర్లేదు. వనములకేగి అందు సుఖవాసమునర్పగలాడగాని, అడవులకి వెళ్ళి సుఖంగా ఉంటాను, ఏదో కందమూల ఫలాలు తింటాను. ఈను అనఘ చరిత్ర. పుణ్యాత్ములైన మీకు వ్యాస మహర్షి వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. బ్రహ్మధనం అక్కట కొందుని, బ్రాహ్మణుడికి ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకోమంటున్నారా? ఇంతకంటే పాపం ఉందా? ఇది ఈనాటి సమాజంలో అందరూ గ్రహించాల్సిన విషయం. ఒక్క బ్రాహ్మణుడే కాదండి, ఇవాళ సమాజ సందర్భాన్ని బట్టి నేను చెబుతున్నా. బ్రాహ్మణులు అత్యంత బలహీన వర్గం నా దృష్టిలో. సమాజం మొత్తం మీద బలహీన వర్గం ఎవరంటే బ్రాహ్మలే. ఇంకా బలహీన వర్గాలు ఉన్నాయి, లేకపోలేదు. ముఖ్యంగా వితంతువులండి, వాళ్ళకంటే బలహీన వర్గం లేదండి. వాళ్ళ సొమ్ములు లాగేస్తున్నారు, బ్రాహ్మణ సొమ్ములు లాగేస్తున్నారు. వాళ్ళ పూర్వుల ఆస్తులు కావచ్చు, ఎవరో వాళ్ళకి ఇచ్చినవి కావచ్చు, వాళ్ళని మనం కాపాడాలి వాటిని. బ్రాహ్మణే కదా నొక్కే అనేటువంటి మాటలు కూడా వింటున్నాం. ఇది ఎంత పాపమో భారతం మనకి తెలియజేస్తుంది. బ్రహ్మధనం అక్కట కొందుని, అంత విలువ బ్రాహ్మణుడికి ఎందుకు ఇచ్చారో, బ్రాహ్మణుడు సొమ్ముకి ఎందుకు ఇచ్చారో బ్రాహ్మణులు కూడా ఆలోచించి. బ్రాహ్మణుడు సొమ్ము లాక్కోవడం తప్పైనప్పుడు బ్రాహ్మణే సొమ్ము లాక్కునేలా ప్రవర్తించడం మరీ నేరం కదా. ఇది కూడా ఆలోచించాలి. నాకు రెండు వర్గాలకి చెబుతాను, నాకేం పక్షపాతాలు లేవు. నేను అద్వైతిని. విశ్వసాగరమున నేనంచు నీవంచు, ఏ భేదములు మన దగ్గర కుదరవు. నేను నీవు అనే భేదమే కుదరదు. అందుకే ఆ యోగ్యతకు తగినట్టుగా వారు ఉండాలి, లేకపోబట్టే కొన్ని సమస్యలు వస్తాయి. అసలు ఆ యోగ్యతకు తగినట్టుగా వారు ఉండాలి. వారిలో కొంతమంది యోగ్యతకు తగినట్టుగా ఉండరు, మిగిలిన వాళ్ళు అందరినీ అయోగ్యులుగా భావిస్తారు. ఏ కులంలోనైనా ఎప్పటికీ చెడ్డవాళ్ళు కొద్దిమందే ఉంటారండి, లోభులు కొద్దిమందే ఉంటారండి, బాధ్యతలు ఎగ్గొట్టేవాళ్ళు కొద్దిమందే ఉంటారండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ కొద్దిమంది మిగిలిన వాళ్ళని ప్రభావితం చేసేస్తారు. వాళ్ళకి ప్రచారం ఎక్కువ వచ్చేస్తుంది, మంచితనానికి త్యాగానికి రావడంలా.
మనం బాధ్యత వహించవలసింది, బాధ్యతగా ఆలోచించవలసింది అక్కడే. మనం కీర్తించవలసింది మంచితనాన్ని, గొప్పతనాన్ని కాదు. గొప్పవాళ్ళు ఎవరో మనకు అనవసరం, మంచివాళ్ళు కావాలి మనకి. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. ఏదో ఒక రకంగా వాడు గొప్పవాడు అయ్యాడని చెప్పొద్దు. ఏదో ఎలా అవ్వాలో అలా కావాలి. ఏదో ఒక రకంగా మంచివాడు అయ్యాడు లేదా చూడండి. మంచివాడు అయితేనే గొప్పవాడు అవ్వాలి. మంచివాళ్ళు కాని వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కావడానికి వీల్లేదు. అలా అలా మనం అందరం అనుకుని ఆ మంచితనాన్ని కీర్తిస్తేనే సమాజం బాగుంటుంది. అదే ఇక్కడ చెబుతున్నాడు ధర్మరాజు. బ్రహ్మధనం అక్కడ కొందుని ఇచ్చిన దాన్ని మళ్ళీ పుచ్చుకోమంటారు ఏమిటండి? ఏదైనా సరే నేను పుచ్చుకోను అని అనేసరికండి. సాధారణంగా ఇటువంటి పని చేసినప్పుడు ముఖ్యంగా రాజ్యం ఎవరికో వ్యాసుడికి ఇచ్చేస్తానంటాం అనేసరికి ధర్మరాజుకి నచ్చితే నచ్చచ్చు, ఆయన వీరావేశంతో అంటే అనొచ్చు. అర్జునుడు, భీముడు, ద్రౌపది, నకుల సహదేవులు ఎలా ఒప్పుకుంటారండి? భార్య, తమ్ముళ్ళు, పిల్లలు ఒప్పుకుంటారండి అటువంటిది ఎవరైనా యజమాని చేస్తే? ఇలా అన్ని ధారపోసేయండి మొత్తం పట్టుకెళ్ళి అంటారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రీతిమై అనుజులు యాజ్ఞశేనిజును అట్టి దయాపలకు వండు చెప్పకుండానుటయు. అంతే మా ధర్మరాజా, మీ మాటకి మేమందరం కట్టుబడి ఉన్నాం, పుచ్చుకోవద్దు మళ్ళీ. దానం ఇచ్చేసాం మనం. ఎంత గొప్ప భార్య, ఎంత గొప్ప తమ్ముళ్ళు, ఎంత అదృష్టవంతుడండి ధర్మరాజు. మహారాజ్యాన్ని దానం ఇస్తేనే అడ్డం చెప్పలేదు వాడు. అందుకోసమే పుట్టామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అటువంటి భర్తకు భార్య కావడం అదృష్టంగా భావించింది. అటువంటి అన్నగారిని కలిగి ఉండడం అదృష్టంగా భావించారు ఆ తమ్ముడు. ఇక్కడ ధర్మరాజుకి, పాండవులకి మిగిలిన సంతానం కూడా ఉన్నారు. అందరూ పోయారని అనుకోకుండా కొంతమంది ఉన్నారు. వాడు యుద్ధంలో పోతే పోయి ఉండొచ్చు, యుద్ధంలో పోయారులేండి. కానీ మిగిలిన సంతానం ఉన్నారు, వేరే భార్యల వల్ల కలిగిన వాళ్ళు యుద్ధంలో వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు నిజానికి. ఇప్పుడు మిగిలింది ఇంకా పరీక్షిత్ ఒక్కడే. వంశాంకురం అంటే వంశాంకురమే. కానీ వాళ్ళ వివరాలు, పేర్లు తర్వాత వస్తాయి మనకి ఆశ్రమవాస పర్వంలో. పాండవులకు ఇతర భార్యలు ఎవరు, వారి సంతానం ఎవరు, వారి సంతానం పోయి ఉండొచ్చు. పాపం భార్యలు ఉన్నారు. అందరూ కూడా ఎవ్వరూ ఏ అభ్యంతరం చెప్పలేదండి. అని హర్ష బాష్ప పులకాంకురములు ధరించినందరూ, అందరూ ఆనంద బాష్పాలతో పులకాంకురములు మేన నిండారుతూ ఉండగా జై జై ధర్మరాజా అన్న. అలాగండి. అప్పుడు పెద్దవాళ్ళందరూ సర్ది చెప్పిన మీద, శ్రీకృష్ణుడు సర్ది చెప్పిన మీద వ్యాసుడు, ఈ పరిపాలన నాకెందుకయ్యా బాబు, ఇలా నాకు రాజ్యం ఇస్తావంటే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు, ఏదో మామూలు దక్షిణ ఏదో ఇస్తావనుకున్నా, పైగా 3 రెట్లు దక్షిణ ఎక్కువ ఇవ్వమంటే మొత్తం రాజ్యం అంతా ఇచ్చేస్తావా అమాయక చక్రవర్తి, ఇదేమిటయ్యా అని ఏదో ఒక రకంగా సంధి చేయండి బాబు అంటే ధర్మశాస్త్రాలన్నీ చర్చించి, చూసి, తర్కించి, చర్చించి మొత్తం మీద శ్రీకృష్ణాదులందరూ కూర్చొని ఓ తీర్మానం చేశారు. దీనికి వెలగట్టండి, ఆయన ఎంత సొమ్ము అడిగితే అంతా ఇచ్చేయండి, అదే వెల, సొమ్ము రూపంలోనే ఇవ్వండి. రాజ్యం బ్రాహ్మడికి దానం వేయడం ధర్మం కాదు, ఎందుకంటే ఆయన వృత్తి కాదు అది. దానివల్ల రాజ్యానికి ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది, ముఖ్యంగా వ్యాస మహర్షి లాంటి వాడికి ఆయన తపస్సుతో చాలా ఇబ్బంది అని చెబితే 1,000,000 కోట్ల బంగారు నాణ్యాలు వెలగట్టారండి ధర్మరాజు రాజ్యానికి. ఎక్కువ తక్కువ నాకు తెలియదు, కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని కాగ్గవారు ఉంటారు, వారిని అడిగితే చెబుతారు. అప్పుడప్పుడు నివేదికలు ఇస్తూ ఉంటారు. కాగ్గవారిని అడిగితే చెబుతారు ఎక్కువ తక్కువ, నాకు తెలియదు. 1,000,000 కోట్ల బంగారు నాణ్యాలు వెలగట్టి. 1,000,000 కోట్ల బంగారు నాణ్యాలు ఇక్కడ వ్యాసుడికే ఇచ్చారు అంటే మిగిలిన వాళ్ళకి ఎంత ఇచ్చారు? అశ్వమేధ యాగం ఖర్చులేని అసలు ఇంత సొమ్మంతా హిమాలయాల్లోంచి తెచ్చారు అంటే అక్కడ దాన్ని దాచిపెట్టిన బ్రాహ్మణులు ఎంత త్యాగమూర్తులు నిజంగా. అసలు ఎన్ని లక్షల కోట్ల ధనం ఇది. 1,000,000 కోట్ల బంగారు నాణ్యాలు ఇచ్చారండి. ఒక వ్యాసుడికి ఇవ్వడం కాదండి, బ్రాహ్మణుడికి ఇవ్వడం కాదండి, ఇతర వర్గాల వారు, రకరకాల కులవృత్తులు చేసుకునేటువంటి వారందరినీ, గ్రామీణ ప్రజల్ని పిలిచి తవ్వి తండాలు పోశారు అని రాశారు వ్యాసుడు, తిక్కన గారు కూడా. తవ్వి తండాలు పోశారు. ఇంకో చిత్రం జరిగింది. వ్యాసుడు తన వాటాకి వచ్చిన ధనం మొత్తం పట్టుకెళ్ళి 2 భాగాలు చేశారండి ఆయన. ఇది చిత్రమైన విషయం. ఏం చేసుకుంటాడు వ్యాసుడు, గోచిగుడ్డ కూడా లేనివాడు. ఏదో హరిశ్చంద్ర నాటకంలోనే బలిజేపల్లి వారు రాస్తారు, విశ్వామిత్రుల చేత అనిపిస్తారు. ఈ ధనమంతా పట్టుకెళ్ళి దాచుకోవడానికి పెట్ట, బేడయా, కొంప, గోడియా అంటారు. మాకేముందయ్యా. అలాగ వ్యాసుడండి సగభాగం కుంతీదేవికి ఇచ్చేటండి. అదేమిటి మామగారు నాకేది అనుకున్నా, మామగారు అన్నావు కదమ్మా, ఇంకేమిటి, కోడలకు ఇస్తున్నాను తీసుకో అన్నాడండి. ఎవరండి కుంతీదేవి? పెరచెక్కడికి వెళ్ళింది చూడండి ధర్మం. ధర్మరాజు తల్లి దగ్గరికి వెళ్ళింది సొమ్ము, కుంతీదేవికి ఇచ్చాడు. ఎందుకంటే ఏమో మీ వాడు బెత్తంతో పింఛన్లు అవి ఇస్తాడో ఎవడో పుచ్చుకోమన్నాడండి. ఆయన అక్కడ ఇచ్చాడు సగం, మిగిలిన సగం ఆయన మళ్ళీ బ్రాహ్మణులకి, ఇతర వృత్తుల వారికి పంచిపెట్టేశాడు. 1 రూపాయి వ్యాసుడు తీసుకోలేదు. ఆయన గోసీతోడు ఆయన వెళ్ళాడు హిమాలయాలకు. మళ్ళీ సామాన్యుల వ్యాసుడు అంటే
ప్రాంశుపయోధనీలతనుభాషితునుజ్వలదండధారు పింగంసు జటఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయగారు కృష్ణమృగచర్మకృతంబరకృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతీయుగుంచెదన్నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలముని పింగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలిచెన్ హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగగా పరాశర సోనుడు తల్లి ముంగిటన్. ఆ మహానుభావుని తలుచుకుంటేనే ఒళ్ళంతా పులకాంకురాలు వస్తాయండి. ఈ డబ్బులు ఏమిటి, రాజ్యాలు ఏమిటి, అసలు ఈ మనుషులు ఏమిటి, ఈ త్యాగాలు ఏమిటండి, ఎంత నేర్చుకోవాలండి వీళ్ళ నుంచి. అశ్వమేధ పర్వంలోనే ఎంత ఉంటే మొదటి నుంచి చెప్పుకున్న పర్వాల్లో ఎంత ఉంటుందండి. అసలు ఇవి చివరివి కదా అని అశ్రద్ధ చేయవలసిన పర్వాలు కాదండి. ఇది సాధారణంగా పురాణాలు చెప్పే పండితులు ఇక్కడికి వచ్చేసరికి తెమిల్చేస్తారు 2 పూటల్లో, కానీ తెమల్చవలసినవి కాదు. ఇది అపూర్వమైన విషయాలు ఉన్నాయి. ఉదంకుడు కథ ఇటువంటిది. ఇంకా ఇప్పుడు ముందు చూస్తాం త్వరలో విడుదల అద్భుతమైన కథ. అసలైన నాయకురాలు ఇంకా రాలేదు రంగంలోకి. ఇలాగ వ్యాసుడు పట్టుకెళ్ళి అందులో సగం సొమ్ము కుంతికి ఇస్తాడా, మిగిలిన సొమ్మేమో బ్రాహ్మణులకి ఇతరుల వర్ణాల వారికి ఇచ్చేసారా. కుంతీదేవి ఏం చేసిందిట, తనకున్న సొమ్ములో చాలా భాగాన్ని అసలు ఇంచుమించే అట్టు పెట్టుకుని దాస్యాలకు ఇచ్చేసిందట. వెరస ఎక్కడికి వెళ్ళిపోయిందండి మొత్తం ధనమంతా? సమాజంలో అన్ని వర్గాలకి వెళ్ళిపోయిందండి. ఇదండి హిందూ ధర్మ వ్యవస్థ. ఇది మహాభారతం. పంచమ వేదం అని భారతాన్ని ఇందుకు అన్నారు. ఏ వర్గం వారిని, ఏ కులం వారిని, ఏ వృత్తి వారిని అశ్రద్ధ చేయవద్దు, అందరికీ వెళ్ళవలసిందే. రాజు ఎవరికిచ్చినా వారైనా మిగిలిన వాళ్ళకి ఇచ్చేయాలి. ధర్మరాజు ద్వారా కొంత, కుంతి ద్వారా కొంత, వ్యాసుడు ద్వారా కొంత, అన్ని వర్ణాల వారికి, అన్ని వర్గాల వారికి సొమ్మందిందండి. కేవలం డబ్బులు ఇవ్వడంతోనే కాదండి, మనుషులను కూడా ఎలా సంతృప్తి పెట్టారు అంటే బభ్రువాహనుడిని పిలిచారు. యజ్ఞం అయిపోయింది, నేను వెళ్ళొస్తాను, దాన ధర్మాలు కూడా అయ్యాయి కదా అంటే, నాయన వెళ్ళిపోతున్నానని అనుకోవద్దు, తరచూ వస్తూ ఉండాలి, మా కుమారుడివి. అర్జునుడు కుమారుడైతే మాకు కాదా, మా కుమారుడివి నాయన అని ప్రత్యేకం. సుభద్రండి, ద్రౌపది అండి, వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఏదైనా కాస్త అసూయలుండాలి, అవి ఏమీ లేవండి. ధర్మరాజు కూడా పిలిచి, ఈ రాజ్యానికి పరీక్షిత్ ఎంతో, నువ్వు అంతేనాయన, నువ్వు వస్తూ ఉండు అంటే ఆయన కూడా మరి ఎంతో అంటే అంతే అంటున్నారు, కొంచెం భాగం నాకు ఇస్తే బాగుంటుంది కదా అనలేదండి. అబ్బే బభ్రువాహనుడు అలా అంటండి. మణిపూరపురాధీశుడు గుణగణ విభ్రాజితుండు గురుహితుడు విచక్షణపరుడు బభ్రువాహనుడు అణుమాత్రము కీడు లేని ఎట్టిండెందునని తిక్కన గారు యోగ్యతాపత్రం ఇచ్చారు బభ్రువాహనుడికి. అణుమాత్రము కీడు లేనివాడు అలా ఎందుకు మాట్లాడతాడండి? మీకు నా సహాయం ఎప్పుడు అవసరమైతే అప్పుడు కబురు చేయండి అని అమ్మా అని ఉలూపిని చిత్రాంగదని ఇద్దరిని పిలిచి, నాన్నగారిని మీరు చూసి మాట్లాడి కలిసి చాలా కాలం అయిందమ్మా, కాస్త ఉండండి ఇక్కడ, వద్దురుగైన తర్వాత నేను వచ్చి తీసుకెడతానంటే, నాయన మాకు అలాగే ఉంది మనస్సులో, మా భర్తకి ఇంత వైభవం పట్టింది, ఒక్కసారి చూసుకోవాలని ఉంది ఇక్కడ. సంతోషం అమ్మా, మీరు ఉండండి, రాజ్య పరిపాలన బాధ్యతల్లో నేను ఉన్నాను, నేను వెళుతున్నాను అన్నాడు. అందరిలోనూ ఉండగా, ఆ స్థితిలో ఉండగా, అందరూ ఆనందదాయకంగా ఉండగా, ఒక్క మనిషి ఇంకా కొంచెం కనురెప్పల వెనుక బాష్పాలు స్రవింపజేస్తున్న ఘట్టాన్ని ధర్మరాజు తిలకించి, అమ్మాయిలా రామ్మా, అమ్మాయిలా రామ్మా, నువ్వు పరాయిదానివి ఎలా అవుతావమ్మా అని పిలిచాడు. భుజం మీద చేయేశాడు. ఆ ఆడపడుచు దుస్సల. పాండవులకి కౌరవులకి ఒక్కగానొక్క చెల్లెలు. తన కుడి చేతి చూపుడు వేలుతో చెల్లెలి కన్నీళ్లు తుడిచి, దుస్సల తప్పనిసరి నీ భర్తను చంపవలసి వచ్చిందమ్మా అంటే, ఆవిడంది, అన్నయ్య అన్నయ్య ఎన్నిసార్లు వదిలిపెడతారు దుర్మార్గుడిని? ఓసారి వదిలిపెట్టారు. ఇదేనా భారతదేశ ప్రభుత్వమా తీవ్రవాదులను వదిలిపెట్టడానికి? మీరు వదిలిపెట్టడం ధర్మం కాదన్నయ్య, వాడిని చంపడమే పద్ధతి. ఏం చేస్తావు, నా కర్మ, దుర్మార్గుడైనా సన్మార్గుడైనా భర్త తాళిగట్టిన వాడు నాకు తప్పడు కదా. నేను దానికి బాధపడడం లేదు. నాకు తెలుసమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, నువ్వు కొడుకును కూడా కోల్పోయావు తల్లి. అర్జునుడు వస్తున్నాడన్న వార్త వినగానే గుండాకి చనిపోయాడు నీ కొడుకు, నీకు మేము అన్యాయం చేస్తామా తల్లి? ఇదిగో నీ కళ్ళ ఎదురుగా నువ్వే అభిషేకం చేయి, స్వయంగా నువ్వే ఆశీర్వదించమ్మా. వితంతువుని ఎటువంటి శంక పెట్టుకోకు తల్లి, నీకంటే వారి క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరూ లేరమ్మా, నువ్వే అభిషేకం చేయని దుస్సల చేత స్వయంగా మనవడికి పట్టాభిషేకం చేయించాడు ధర్మరాజు. అదే ఆయన ఔదార్యం. అమ్మాయ అంతా బాగుంది, ఎవ్వరూ కన్నీళ్లు పెట్టడం లేదు, బ్రహ్మాండంగా ఉంది. వెంటనే అందరూ అంటున్నారు, ఓ వెందిమాగధులు బ్రహ్మాండమైన కీర్తనలు చూస్తున్నారు. అర్జునుడి వంటి వీరులు ఇంకన్ బుట్టరు జగతిని గాంధీవి సరివచ్చు మొగల్ అని అర్జునుని కీర్తిస్తున్నారు. ధర్మరాజుకి పురుష ప్రయత్నం, దైవానుగ్రహం అన్నీ కలిసిస్తున్నాయి. ధర్మరాజును మించిన వాడు లేడు 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 అంటుంటే ఓ కన్నంలోంచి ఓ గర్జన వినపడింది, ముయ్యండి నోళ్ళు, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు?
ఏ చరిత్రలు చూశారు, ఏ యజ్ఞాలు చూశారు, ఏ యాగాలు చూశారు, ఏం మాట్లాడుతున్నారు? నేను చూసిన యజ్ఞానికి, నేను చూసిన త్యాగానికి ధర్మరాజు యజ్ఞం కాలి గోటికి సరిపోదు అని ఒక గర్జన వినపడిందండి. ఎక్కడ 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 అసలు ఇంత అశ్వమేధ యాగంలో శ్రీకృష్ణుడు ఉండగా, వ్యాసుడు ఉండగా, పాండవులు ఉండగా, ఇంతటి పరాక్రమ సంపన్నులు ఉండగా, ఇంతటి పతివ్రత శిరోమణులు ఉండగా ఎక్కడి నుంచి వినపడుతోంది ఈ మాటను చూస్తే? ఎలక్కన్నంలోంచండి. చరిత్ర అంత చిత్రంగా ఉంటుంది. ఆక్షేపించడానికి ఎలక్కన్నం చాలు. దాన్ని తవ్వుకుని తోసుకుని ఓ ముంగిస బయటకు వచ్చిందండి. నకులం అస్య నకులం అంటారు. ముంగిసిన నకులం అంటారు. అంటే దానికి ఓ ఇల్లు ఉండదు. నకులం అస్య నకులం. కులం అంటే ఇల్లు. దానికో ఇల్లు ఉండదు. చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమిస్తే పాములు పెట్టిన పుట్ట ముంగీసి ఆక్రమిస్తుంది. అలా పెట్టాడు భగవంతుడు. అది వచ్చిందండి ఆశ్చర్యకరంగా. దాన్ని చూస్తే చాలా చిత్రంగా ఉంది. దాని శిరస్సు బంగారపు రంగులో మెరుస్తుంది. సగం దాని ఒళ్ళంతా బంగారం అయింది, మిగిలిన ఒళ్ళు మామూలుగా ముంగీస రంగులో ఉంది. ఇదేమిటిది? ఎలకంటే ఎలక కాదు, చిలకంటే చిలక కాదు, ఏమిటి ఇలా ఉంది ఇది? అది అరుస్తుంది మనుష్య భాషలో. ఊరుకోండి, తెలియపోతే మాట్లాడుకుని పెద్ద చరిత్రలన్నీ చదివినట్టు ప్రపంచమంతా చూసినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ సక్తుప్రస్థుడు అనేటువంటి మహానుభావుడు చేసిన దానం ముందు, అతని త్యాగం ముందు ఈ ధర్మరాజు అశ్వమేధయాగం మొత్తం కలిపిన, ఈయన మహాసామ్రాజ్య దానాన్ని మొత్తం కలిపిన, ఈయన ఇచ్చిన కోట్ల బంగారు నాణ్యాలన్నీ కలిపిన, కుంతీదేవి చేసిన దానాలు, వ్యాసుడు చేసిన దానాలు అన్నీ కలిపిన, మీ నాయకులంతా చేసిన వాగ్దానాలు కూడా అందులో కలిపిన మా సక్తుప్రస్థుడి త్యాగం ముందు కాలి గోటికి కూడా సరిపోతే తీసేయి, 16 అన్నా కూడా పనిచేయదండి. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అయ్య బాబోయ్, అంతా జరిగిపోయిందంటే ఇదేమిటిది? అవును, అంతే, సక్తుప్రస్థుడు అటువంటి వాడే. అతని కథ వినాలనుందా అంటే, అయ్యో ఇంకా వినకుండా ఉంటామా? ఇంత జరిగాక చెప్పకపోతే ఎలాగంటే, వినాలంటే 2 షరతులు, 23.5 గంటలు ఆగాలి, తెలుగులో మాట్లాడాలి అని చెప్పింది ఆ ముంగీస. ముంగీస మాటనైనా గౌరవిద్దాం.